మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మాదాపూర్ శ్రీకృష్ణ గోశాలలో శుక్రవారం అమావాస్య సందర్భంగా జన్నారం గ్రామానికి చెందిన కాంతమ్మచే భగవద్గీత ప్రసంగం చేయించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ, జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి వచ్చిన భక్తులు గరుకు స్తంభాల కార్యక్రమం నిర్వహించారు. ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు గోశాల వ్యవస్థాపకులు గుండం మూమయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన మేదర్పేట సర్పంచ్ చొప్పదండి అనుష రాజేష్లు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోశాల సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాది జైత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామము. శ్రీకృష్ణ గోశాల మాదాపూర్కు వచ్చినాము. ఈరోజు మేము గరుక స్తంభ ప్రతిష్టాపన చేసుకొని అమావాస్య రోజు పురస్కరించుకొని ఈరోజు గరుక స్తంభ ప్రతిష్టాపన జరిపించుకొని ప్రత్యేక పూజలు చేసినాము. బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు మాకు తోచిన కాడికి విరాళాన్ని సమర్పించి గోశాల అభివృద్ధికి తోడ్పడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ గోశాల కోసము తోడ్పడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాలని నా యొక్క విన్నపం. బాబాయ్ తట్లేసుకో బాబాయ్ ఇలా స్పూన్ లేదు టైం పడుతుంది మనకు. రక్షితః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆర్యోక్తి ప్రకారము ఇక్కడ సుభిక్షంగా విరాజిల్లుతూ ఉండేటటువంటి శ్రీకృష్ణ గోశాలలో మరి దాదాపు 40-50 గోమాతలు ఇక్కడ నివాసంలో ఉంటున్నాయి. మరి వీటి యొక్క సేవకే కానివ్వండి, వీటి యొక్క కార్యక్రమాల్లో గరుగు స్తంభాల పూజలే కానివ్వండి, మరి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరి గోశాలని దినదినాభివృద్ధి పరచాలని, ఆ సేవలో వారి యొక్క దైనందిన జీవితాలను భగవంతుని యొక్క కృపతో విరాజిల్లాలని ఆశిస్తూ మరి బాల్కొండ, మెట్పల్లి, నిజామాబాదు ఇంకా మరొక ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వారి సేవల్ని వినియోగించుకుంటూ అందువలన మరి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము వారికి ఎళ్లవేళలా అనుగ్రహ పరంపరల వారి మీద ఉండాలని ఆశిస్తూ జై గోమాత, జై జై గోమాత. గోమాత, జై జై గోమాత. ఈరోజు శ్రీకృష్ణ గోశాల మాదాపూర్ యందు అమావాస్య సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరిగినది. దీనికి మన మేదర్పేట వాస్తవ్యులు చుప్పదండి రాజేష్ గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత వారు
అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఈరోజు గరుకు స్తంభాల గురించి నిజామాబాద్ డిస్టిక్ నుండి, మెట్పల్లి నుండి, జగిత్యాల నుండి ఒక 3 గరుకు స్తంభాలకు వారు అంత దూరం నుంచి మన శ్రీకృష్ణ గోశాలకు వచ్చి వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకొని గోశాలకు వాళ్ళు అన్ని విధాల తోడుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మన శ్రీకృష్ణ గోశాల తరఫున ప్రత్యేక ధన్యవాదములు.